రామచంద్ర బాబు రమణ చాకడ ఇచ్చాను నేను మీ కందుల నాగరాజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు మరి వన మహోత్సవం కార్యక్రమం గత 4 రోజులు బట్టి కూడా చేయడం జరుగుతుంది. మనకి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ తలకు భవిష్యత్తు కోసం ఎప్పుడు కూడా నిరంతరం తప్పించిపోయే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, రేపు 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా మరి రాష్ట్రం అంతా కూడా మరి సుమారుగా మరి తక్కువ 50 లక్షల మొక్కలు తక్కువ లేకుండా ఉండాలని మరి ఆయన ఒక నిర్ణయం తీసుకొని మరి మొన్న కూడా చూశారు మీరు. ఏదైనా ఆయన చెప్తే దాన్ని తూచా తప్పకుండా అంతకన్నా ఎక్కువ జరుగుతుంది కానీ తక్కువ జరగదు. మాకు లెక్క ప్రకారంగా 50 లక్షలు దాటే ఉంటాయి. అలాగనే మేము తప్పనిసరిగా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ అందరూ తప్పనిసరిగా ప్రతి వార్డులో, ప్రతి ఏరియాలో, ప్రతి సందులో గొంతులో కూడా మొక్కలు నాటి ఇవాళ ఏంటంటే ఏదైనా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వ్యక్తులుగా మరి డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నిరంతరం కూడాను ఈ రాష్ట్రం పచ్చగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి అన్న ఒక ఆలోచనతో మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ ఎక్కడ చూసినా సరే పచ్చదనంతో నిండుగా కనిపిస్తున్నట్టు విధంగా మేము పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంకి వచ్చేసరికి నిన్న కూడా మరి మా ఎమ్మెల్యేగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఎంవీఎం స్కూల్లో కూడా సుమారుగా 5,000 మొక్కల దాకా నాటించే కార్యక్రమం చేశారు. అది బ్రహ్మాండమైన కార్యక్రమం. ఎందుకంటే బాగా అందరూ జనాల్లో కూడా ఆకర్షితులైంది. ఎందుకంటే ఇవాళ మనకు దక్షిణ నియోజకవర్గంలో పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా మిగతా ప్రాంతాలు ఎలాగా కావాలి, కానీ ఇక్కడ కూడా మనం తప్పనిసరిగా ప్రతి చోట కూడా మొక్కలు నాటుకుంటే రేపు భవిష్యత్ తరాల వారికి బాగుంటుందని, అదేవిధంగా మరి రేపు 2వ తారీఖుని మరి ఇక్కడ భారీగా పెద్ద మెగా మెడికల్ క్యాంప్ కూడా చేస్తున్నాం. అందులో ఏంటంటే కళ్ళ ఆపరేషన్లు కానివ్వండి, లేదంటే హార్ట్ ఆపరేషన్లు కానివ్వండి, డెంటల్స్ కానివ్వండి, జనరల్ చెకప్ కానివ్వండి, అలాగే మరి క్యాన్సర్ మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దాని మీద కూడా ట్రీట్మెంట్లు చేయడం, అలాగే అవసరమైనటువంటి వాళ్ళు కళ్ళ ఆపరేషన్లు కూడా చేయించి కళ్ళద్దాలు ఇవ్వడం, ఇవన్నీ కార్యక్రమం మన నా వార్డులో నేను చేయడం నాకు సంతోషదాయకం. దానికి ముఖ్య అతిథులుగా మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు వస్తున్నారు. మరి ఉదయం 9:30కు అనుకుంటున్నాం. తప్పనిసరిగా మీరు కూడా పత్రికా సోదరులు అందరూ కూడా వచ్చి ఆ ప్రోగ్రాన్ని కవర్ చేయాలి. అలాగే ఈ కార్యక్రమంలో మాతో పాటు భాగస్వామ్యం ఉన్నటువంటి మరి యజ్ఞశ్రీ గారు, అలాగనే మరి దుర్గారావు గారు, దుర్గా తర్వాత అంటే చిట్టమ్మ గారు, మరి సోదరులు అందరూ కూడా రావడం, అలాగే ఈ కార్యక్రమం జయప్రదం చేయడం మీ అందరికి కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిరంతరం జరగాలి. ఎందుకంటే పచ్చదనం అనేది ఏదో ఒకరోజు చేయడం కాదు. నిన్న అల్టిమేట్ ఇచ్చారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు. జూలై దగ్గర నుండి నవంబర్ వరకు ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగాలి. ఇవాళ ఒక్కరోజు చేసి వదిలేయడం కాదు. ఏదైనా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారంటే మరి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ పట్టుదలతో చేస్తారు. తప్పనిసరిగా ఈ రాష్ట్రం పచ్చదనంతో నిండిపోద్ది, మనకి పొల్యూషన్ బాగా తగ్గిపోద్ది, మనం అందరూ సుఖంగా ఆరోగ్యాలతో ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీ అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన శ్రీ వంశీకృష్ణ గారు మరియు మన దక్షిణ నియోజకవర్గం నాయకులు, మా వార్డు కార్పొరేటర్ అయిన మా అందరి మనిషి అయిన శ్రీ నాగరాజు గారు మన నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈరోజు కూడా మొక్కలు పంచే కార్యక్రమం చాలా చక్కగా చేశారు. అన్ని కార్యక్రమాల్లో కూడా మన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మరియు నాగరాజు గారు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేసుకుంటూ పిలవగానే పలికి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ ముందుకు పోతున్నారు. వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, వాళ్ళు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం.